ఈరోజు మార్నింగ్ టిఫిన్‌లోకి దోస పిండితో పునుగులు చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా చేశాను కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చేశాను. మీకు దోస పిండి పట్టిన తర్వాత చూయించాను కదా! నేనైతే ఒక 3, 4 రోజులకు సరిపడా పట్టానని. పట్టిన పిండి మొత్తం అయిపోయింది. లాస్ట్ కొంచెమే మిగిలింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకి బియ్యపు పిండిని వేస్తున్నాను. బియ్యపు పిండిని వేయడం వలన ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీరాకును వేసుకోండి. కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం లూజ్గా కలుపుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న పునుగులు వేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జాలిగంటతో రివర్స్లో వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చట్నీ లేకుండా వట్టి పునుగులు తిన్నా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.